1930 అంటే మహాత్మా గాంధీ గారు చనిపోయిన రోజు. గాంధీ గారు పోయిన రోజుని దేశం మొత్తం కూడా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 11 o'clockకి ఉదయం 2 నిమిషాలు మౌనం చేస్తారు. డాక్టర్ సమరం గారు ముందు మాట్లాడొస్తున్నారు. వాసవి మేళం అండి కార్యదర్శి లక్ష్మి గారు, అలాగే గాంధీ స్పార్క్ రీతి ప్రపంచాలు కూడా పనిచేస్తున్నారు. అలాగే సర్వోదయ మండలి అధ్యక్షుడు డాక్టర్ జి మోహన్ ప్రసాద్ గారు, అంజన సేవక సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గారు, క్రాంతి గారు, గాంధీవై క్రాంతి గారు, దీక్ష గారు, రైతు గారు, మీకున్న అందరూ కూడా నమస్కారం. గాంధీ వర్ధంతి రోజున గాంధీ మరణించడం కూడా గాంధీ వాదం మాత్రం పోలేదు, పోదు కూడా. ఒకవేళ మర్చిపోయినా, గాంధీ పేరు మర్చిపోయినా, ఎప్పటికైనా సరే మన భారతదేశం కానివ్వండి, ప్రపంచం కానివ్వండి, గాంధీ పదానే వెళ్ళాల్సిందే. ఎందుకంటే గాంధీ చెప్పిన మాటలు కానివ్వండి, గాంధీ చూపిన పదం కానివ్వండి, మార్గం కానివ్వండి, అది ఎప్పటికీ అవసరమైంది. చాలామంది ఏమంటారంటే గాంధీ అంటే ఆయన భారతదేశాన్ని స్వాతంత్రం సంపాదించి పెట్టారు అంతే అనుకుంటారు. ఒక స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు అని కరెక్టే. మన భారతదేశం బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉండి, మన వాళ్ళ బానిసత్వంలో ఉండి, మనకి ఏది అభివృద్ధి లేకుండా ఉంటే, లేదు నువ్వెవడికి మమ్మల్ని పాలించడానికి మా పాలన మేమే చేసుకుంటాం, ఈ దేశం చెప్పు అని చెప్పేసి తెల్లవాడిని తరిమి కొట్టి భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చే వ్యక్తి మహాత్మా గాంధీ. దాంట్లో కానీ ఆయన కేవలం స్వాతంత్ర్యం గురించి చెప్పలేదు. మనిషి ఎలా ఉండాలి, మానవ జీవితం ఎలా ఉండాలి, సామాజిక జీవితం ఎలా ఉండాలి, ఈ దేశమే కాదు ప్రపంచం ఎలా ఉండాలి, ఆయన ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరి గురించి ఆలోచించాడు. ఒక్క భారతీయ గురించి ఆలోచించలేదు, ప్రపంచంలో ప్రజలందరి గురించి ఆలోచించాడు. అంటే అందుకని గాంధీ అంటే మానవత్వం, గాంధీ అంటే సమానత్వం, ఇంకోటి గాంధీ అంటే అహింస, సత్యం, మూడోది నైతికత, నీతి అన్నమాట. అంటే గాంధీ అంటే మాత్రం 5 సూత్రాలు. బుద్ధుడికి ఎలా అయితే బుద్ధుడికి చెప్పే 5 సూత్రాలు, పంచశీలాలు అంటారో, గాంధీ అంటే అహింస, సత్యం, నీతి, అర్థమైందా, సమానత్వం, మానవత్వం, అవి గాంధీ. ఇవి 5 సూత్రాలు. బుద్ధుడు కూడా 5 సూత్రాలు ఇస్తారు, బుద్ధుడు కూడా 5 సంబంధంలో 5 సూత్రాలు, అలాగే గాంధీ 5 సూత్రాలు. మానవత్వం ముందు అని చెప్పిన మానవత్వం, రెండోది సమానత్వం అందులో ఉంది. అందుకే బ్రిటిష్ వాళ్ళని నువ్వెవడు ఒకరు పాలించేవాడు, మేము కింద పాలు వేరేగా కాదు, మేము బానిస బతకాలి పని లేదు, అందరూ మనుషులు సమానమే అని చెప్పాడు గాంధీ. ఎవడు మా బయట నుంచి మమ్మల్ని పాలిన మేము పరిజ్ఞానం మేము చేసుకోగలమా రాజు. నిజంగానే బ్రిటిష్ వాళ్ళు పాలించడం మనం మా స్వాతంత్ర్యం అందరం చాలా హాయిగా ఉన్నాం. ఆ రోజులు చెప్పలేదు, దారిద్ర్యం ఉంది, చదువు లేదు, ఉద్యోగాలు లేవు, ఏమి లేవు. నిజంగా ఆ రోజులు తెలుసుంటే స్త్రీలు అణిచివేత గురయ్యారు, అర్థం పరచలేదు. అలాగే దళితుల వాళ్ళు చెప్పలేదు, అణిచివేత గురయ్యి ఉన్నారు. అవన్నీ మార్చి అందరూ ఇప్పుడు ఇలా చెప్పాడు. ఆ దేశంలో ఆయన ఒకప్పుడు లెప్రసీ అనేది వస్తే ఊరి నుంచి బయటికి పంపించేసి బహిష్కరించేవాళ్ళు. అసలు వాళ్ళని ఎవరు కూడా చూసేవాళ్ళు కాదు. ఆ సమయంలో గాంధీ గారు లెప్రసీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది అంటువ్యాధి కాదు, ఇది అందరం కూడా
వాళ్ళకి మనం సేవ చేయొచ్చు అని చెప్పేసి గాంధీ గారు వాళ్ళకి సేవ చేశారు. అందుకని లెప్రసీకి గాంధీ గారికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. డాక్టర్ గారు ఎంతో విపులంగా మనం అసలు గాంధీ గారు అంటే ఓన్లీ స్వాతంత్రం తీసుకొచ్చారు అని మనం మాట్లాడతాం, కానీ గాంధీ గారు ఎన్ని వైపుల నుంచి ఎన్ని కోణాల నుంచి గాంధీ గారి వ్యక్తిత్వం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి చాలా బాగా చెప్పారు. ఇప్పుడు డాక్టర్ మోహన్ ప్రసాద్ గారు సర్వోదయ మండలి మాట్లాడుతున్నారు. పెద్దలకి వేదిక ముందున్న మీ అందరికీ కూడా శుభాభినందనలు. ఇవాళ ఒక అతి ముఖ్యమైన రోజు. ఒక మనిషి మరణించిన తర్వాత సహజంగా వారి గుణగణాలను విశ్లేషించుకుంటాం తర్వాతే జరుగుతుంది. కానీ మరణించిన 15 రోజులు, నెల రోజులు, ఆ సంవత్సరంలో వరకే గుర్తుపెట్టుకుంటారు. కానీ గాంధీజీ మరణించిన తర్వాత అనేక దశాబ్దాల తర్వాత కూడా ఇంకా ఆయన యొక్క వ్యక్తిత్వ విశ్లేషణ, వ్యక్తిత్వ గుణగణాల విశ్లేషణ, మానవ జాతిని ప్రభావితం చేసిన విధానం, భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన విధానం, మనందరికీ స్వేచ్ఛా వాయువులు పీల్చే ఒక అవకాశం కలిగించిన విధానం, స్వాతంత్ర్యం అంటే పరిపూర్ణ స్వాతంత్ర్యం సిద్ధింపజేసిన విధానం, ఇవన్నీ కూడా మనం ఇంకా గుర్తుపెట్టుకొని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. చెప్పినట్టు గాంధీజీ గారు మరణించవచ్చు, కానీ ఆయన గాంధీ వాదం మాత్రం కలకాలం అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే అనుకున్నాం, వారి ద్వారా వ్యక్తిత్వ వికాసం, మనిషి పరివర్తన, ఈ అంశాలు మాత్రం ఆయన చెప్పినట్టుగా ఎవరో ఆచరించి చూపలేదు. చెప్పటమే కాదు, ఆచరించి చూపారు. ముఖ్యంగా సత్యం, అహింస, సహనం, వీటన్నిటినీ ఆయన ఒక్కడే ఒక వ్యక్తి రోల్ మోడల్గా ఉంటే ఆయన గాంధీ మాత్రమే ఈ ప్రపంచంలో అటువంటి గుణగణాలన్నిటికీ రోల్ మోడల్గా ఉంటారు. మీ అందరికీ తెలుసు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆయన వల్ల ప్రభావితమయ్యారు. నెల్సన్ మండేలా కానీ, మార్టిన్ కింగ్ లూథర్ జూనియర్ కానివ్వండి, మరి అనేక మంది, మరి ఆల్బర్ట్ ఐన్స్టీన్ సైతం, ప్రముఖ సైంటిస్ట్ అయినటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆయన అనేవాడు, ఒక రక్త మాంసాలతో ఒక జీవి నడయాడిన భూమి మీద, ఈ భూమి మీద మనందరం ఉండగలగటం. అలాగే ఆయనకి మరి ప్రపంచం అంతా కూడా ఇవాళ ఆయన్ని కొనియాడుతుంది. 100కు పైగా నగరాల్లో ఆయన విశిష్టతను కనుక చూసుకుంటే 100కు పైగా నగరాల్లో ఆయన స్టాచ్యూస్ ఉన్నాయి. ఒక 100కు పైగా దేశాల్లో 250 నగరాల్లో ఆయన పేరు మీద రోడ్లు ఉన్నాయి. ప్రపంచంలో 45 సినిమాలు తీశారు ఇప్పటికీ ప్రపంచంలో గాంధీజీ మీద. 500 డాక్యుమెంటరీలు తీశారు. 90,000 పుస్తకాలు, ఇదంతా అఫీషియల్ డేటా. 90,000 పుస్తకాలు ఒక మనిషి మీద, ఒక జీవితం మీద రాసిన, అంటే ఎంత ప్రభావితం చేశారో చూడండి. విన్స్టన్ చర్చిల్ ఆనాటి బ్రిటిష్ ప్రధానమంత్రి గాంధీజీని నేకెడ్ ఫకీర్ అని సంబోధించేవాడు. అటువంటి విన్స్టన్ చర్చిల్ విగ్రహం పక్కనే బ్రిటిష్లో పార్లమెంట్ స్క్వేర్ అని లండన్లో ఉంటుంది. ఆ పార్లమెంట్ స్క్వేర్లో ఆయన విగ్రహం పక్కనే గాంధీజీ నిలువెత్తు విగ్రహం అక్కడ పెట్టబడి ఉంటుంది. అంటే ఇవాళ ఆయన ఆ రోజుల్లో ఎంతోమంది హేళన చేసిన, మరి ఇవాళ ఆయన స్థాయి వాళ్ళందరూ మించి ఒక టవరింగ్ పర్సనాలిటీగా మానవ జాతికి ఒకే ఒక్క మనిషి జాతి మొత్తాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉంటారంటే మానవ జాతిని, అది ఒకే ఒక వ్యక్తి, భారతదేశానికి చెందిన మహాత్మా గాంధీ మాత్రమే. మనం తెలుసు, మహాత్మా గాంధీ అంటే మహాత్మాని, ఆయన్ని బాపు అని 1917లో చంపారణలో బాపు అని పిలిచేవారు. 1919లో మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయనకు మహాత్మా అని ఒక సంబోధించి అప్పటి నుంచి ఆయన మహాత్మా అయ్యాడు. మరి ఇందాక డాక్టర్ సమరం గారు చెప్పారు, అనేక యుద్ధాలు చేసుకుని అనేక లక్షల మంది మరణాలకు కారణమవుతున్న హింసావాదానికి మరి ఆ రోజుల్లో కొంత మనం
స్వాతంత్ర సిద్ధింపజేయాలంటే మనం కూడా హింసను అవలంబించాలి, కత్తికి కత్తి గన్ను గన్ను అన్నట్టుగా ఒక సిద్ధాంతం కూడా వచ్చింది. మరి అటువంటి సిద్ధాంతానికి కొంత ప్రభావితమైనటువంటి సుభాష్ చంద్రబోసే ఇవాళ 1944లో ఆనాడు ఫాదర్ ఆఫ్ ది నేషన్, జాతి పిత అనే ఒక టైటిల్ని మన మహాత్మా గాంధీ గారికి ఇవ్వటం జరిగింది. అంటే హింసావాదులు సైతం అహింసే గొప్పది అని అంగీకరించి అహింస వల్లనే సాధించవచ్చు, ట్రూత్, నాన్ వైలెన్స్ అండ్ టాలరెన్స్, అన్ని గుణాల్లోకి 3 ట్రూత్ అనేది బాగా ఆయన ఉన్న ఒకే ఒక గుణం చెప్పండి, అనేక గుణాలు ఉంటాయి, ఆయనకి 10-15 గుణాలు గొప్ప అంటే మాత్రం ట్రూత్, సత్యం పాటించండి అని మాత్రం ఆయన చెప్పారు. అలాగే ఇవాళ వర్తమాన కాలంలో మన సహనం అనేది మనకి చాలా కావాల్సిన అవసరం. ఏంటంటే మనం ఇప్పుడు ఆయన పోయిన టైంలో చూసుకుంటే, గాంధీజీని చంపబడిన టైంలో చూసుకుంటే, ఆయన మరణించిన టైంలో స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత మత కల్వలాలు మీ అందరికీ అంటే కొద్దిగా దాంట్లోకి వెళ్తే తెలుస్తుంది. 10 లక్షల మంది చనిపోయారు. 10 లక్షల మంది స్వాతంత్ర్యం సిద్ధించినాక ఇటు భారతదేశం వాళ్ళందరినీ పాకిస్తాన్ నుంచి భారతదేశానికి, భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళవలసిన ముస్లిమ్స్ని అటు పంపించడం, మరి అటు వాళ్ళని ఇటు పంపించడం, ఇదంతా మత కల్లోలాలు గాంధీజీ చూసి ఆయన సహించలేకపోయాడు. ఆయన ఈ ఫాస్టింగ్ అంటే ఉపవాసం, ఫాస్టింగ్ ఉండేవాడు. ఆయన 21 సార్లు ఫాస్టింగ్ చేశారు. ఆయన ఇప్పుడు 1341 రోజుల పాటు ఫాస్టింగ్ చేశాడు మొత్తం కలిసి. అటువంటి ఫాస్టింగ్కి మళ్ళీ ఉపక్రమించిన సందర్భంగా ఇక లాభం లేదు, ఈయన ఇట్లాగే అన్ని మతాలు ఉంటాయని మరి కొద్దిగా ముస్లిమ్స్కి అనుగుణంగా ఉండే తత్వంగా ఉంది. దీనికి వాళ్ళు చేసిన తత్వాన్ని క్వశ్చన్ చేయకుండా హిందువులు చేసిన తత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఇది అంతా వీల్లేదని మత ఛాందసవాదులు ఆయన్ని చంపిన పరిస్థితి ఆ రోజు. గాంధీజీ మరణంలోనూ కూడా మరణించడానికి సైతం సిద్ధపడ్డాడు, కానీ మరి ఆయన వ్యక్తిత్వ గుణగణాలని కోల్పోలేదు. సమాజానికి ఇచ్చిన సందేశం కూడా అదే. ఆయన 6.5 సంవత్సరాలు పైగా మొత్తం జైల్లో ఉన్నాడు. ఆయన మొత్తం అనేక సార్లు 15 సార్లు జైలుకి వెళ్ళాడు. 15 సార్లు జైలుకి వెళ్ళిన సందర్భంగా కూడా మొత్తం 6.5 సంవత్సరాలు పూర్తి. సో గాంధీజీ అనే ఒక వ్యక్తి, ఆయనే చెప్పుకున్నారు గాంధీజీ, నా ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే దాంట్లో, ఇది నాలాంటి గుణగణాలు అందరికీ ఉండాలని, నాలాగా అన్ని లక్షణాలు ఉండాలని నేను అనుకోవట్లేదు, కానీ ఏ కొన్నైనా సరే ప్రతి ఒక్కరిలో ఉంటే బాగుంటుంది, పాటించండి అని ఆయన సందేశం ఇచ్చారు. ఎందుకంటే మరొక గాంధీలాగా మనం ఎవరం ఈ జీవితంలో పోరాటమైన ఈ పోరాటంగా ఉన్న ప్రస్తుత రోజుల్లో మనం అన్నీ పాటించి మరొక గాంధీలాగా బతకలేం. కానీ గాంధీ సిద్ధాంతాన్ని, గాంధీ వాదాన్ని, గాంధీ ప్రబోధించిన అనేక సూత్రాలని వీలైనంత వరకు వీలైనంత మంది పాటిస్తూ, మరి ముఖ్యంగా సహనం అనే ఒక గుణాన్ని మాత్రం 100కి 100% మంది పాటించాలి మనందరం. సత్యం, సహనం. ఈ సహనం అనేది లేకపోతే పక్క వ్యక్తిని గౌరవించడం కష్టమవుతుంది. ఒక కుటుంబంలో కూడా మరి ఒక తల్లిదండ్రులని, భార్యాభర్తలని, పిల్లల్ని ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలంటే సహించాలంటే మన ఒపీనియన్ డిఫరెన్స్ అయినా కూడా, డిఫరెంట్ ఒపీనియన్ ఉన్నా సహించుకోవడం నేర్చుకోవాలి. ఓకే, అది ఆయన వ్యక్తి, వేరే వ్యక్తి, తండ్రి అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వేరే వ్యక్తి కాబట్టి వాళ్ళ సొంత ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, దాన్ని గౌరవిద్దామనే ఒక తత్వాన్ని అలవర్చుకొని ఈ సహనం అనే ఒక గుణం కనుక మనం మారితే వ్యక్తిగా పరివర్తన చెంది సహనం, సత్యం అనే 2 గుణాలను మనం చేసుకుంటే, సహనం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా హింసలోకి వెళ్ళాం. సహించేవాడికి ఎవరికి హింసాభావం రాదు, వైలెన్స్ అనే ఆలోచన రాదు. సో ఈ 3 గుణాలు కనుక ఉంటే సమాజమే కాదు, సరైన సమాజం కూడా ఉంటుంది, ఆనందకరమైన సమాజం ఉంటుంది. ఈ స్వాతంత్ర్య పోరాటంలో అసూలు వాసిన అనేక మంది ఇక్కడ అద్భుతంగా డిస్ప్లే చేశారు. మరి వారందరి యొక్క త్యాగ ఫలితాలని మనం అనుభవిస్తూ వాటిని నిలుపుకోవాలి, భావితరాలకు మనం అందజేయాలి. అంటే వ్యక్తిగా పరివర్తన చెందాలి,
సమాజాన్ని, మంచి సమాజాన్ని స్థాపించాలంటే వ్యక్తిగా పరివర్తన చెందాలి. అప్పుడే ఆనందకరమైన సమాజం ఉంటుంది. గాంధీజీ మరణించిన గాంధీవాదం, గాంధీలో ఉన్న లక్షణాలు కొన్నైనా మనం అలవర్చుకొని మనం ముందుకు వెళ్ళగలమని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఇక్కడ మంచి కొటేషన్ ఉందండి, నాకు ఇష్టమైన కొటేషన్. సమాజంలో నీవు కోరుకున్న మార్పు అది నీ నుంచే ప్రారంభం కావాలి. బీ ద చేంజ్ ఈ విష్ టు సీ ఇన్ ద వరల్డ్. అది నా ఫేవరెట్ కోట్ ఆఫ్ మహాత్మా గాంధీ. అంటే ఇప్పుడు మనం డైలీ లైఫ్లో చాలా జరుగుతూ ఉంటాయి. దాన్ని మామూలుగా మనం క్రిటిసైజ్ చేస్తూ ఉంటాం. ఒక ట్రాఫిక్లో వెళ్తాం, ఒక డ్రైవింగ్ కానీ, ఒకటి ఏదైనా. దాని బదులు మనకి ఏది నచ్చదో ఆ మార్పుని మనలో మనం ప్రాక్టీస్ చేయాలి. మనం మారాలి. మనం మారితే సమాజం మారుతుంది. అది నాకు ఇష్టమైనటువంటి కోట్. అట్లాగే మనం మన దేశంలో కన్నా గాంధీ గారితో ప్రభావం ఇంకా అమెరికాలో నల్ల తెల్ల తేడా ఉండి అపత్తి ఉన్నప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ అహింసా విధానాన్ని పాటించబడ్డాడు. దానివల్లే అది సక్సెస్ అయింది. అట్లాగే నెల్సన్ మండేలా. నేను ఒకటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో గాంధీ కింగ్ కాన్ఫరెన్స్ ఒకటి అటెండ్ అయ్యాము, ఆర్గనైజ్ చేశాము. లాస్ట్ ఇయర్ గాంధీ కింగ్ మండేలా కాన్ఫరెన్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా. మన ఇండియా నుంచి ఒక టీం వెళ్ళారు. అక్కడ కూడా అన్ని యూనివర్సిటీస్తో, మెయిన్గా మా హస్బెండ్ ప్రసాద్ గారి మీద సుపరిస్థితులు, ఆయన అక్కడ యూనివర్సిటీలకు ఎక్కడ మన గాంధీ కింగ్ ఫౌండేషన్కి వదీర్గా చెప్పినట్టుగా తెలంగాణలో స్కూల్స్లో గాంధీ సర్టిఫికేట్ కోసం, అట్లాగే మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి స్కూల్స్ అన్నింటి కూడా చేయడం జరిగింది. మీ అందరికీ ఈరోజు ఒక చిన్న ఆలోచన నేను పెడదామనుకుంది ఏంటంటే, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. నా జీవితమే నా సందేశం. అదేంటి? గాంధీ గారి ఆటోబయోగ్రఫీ. అది అందరూ తెలుగులో ఉంది. ఇంగ్లీష్ వచ్చిన ఇంగ్లీషు, తెలుగు వచ్చిన తెలుగు. రోజుకి అంటే మనం మొత్తం ఒకసారి చదవలేము, అదే స్టోరీ బుక్ కాదు. తీసుకుని దాంట్లోంచి మనం కొన్ని అనమాట. సో గాంధీ గారి జీవితంలో మనం దాని నుంచి మనం అందరం ఉంటున్నాం అనమాట. గాంధీ గారిది ఈరోజు మనకి స్వాతంత్ర సమరయోధులు అంటే ఎంతమంది పోరాడారో అమరవీరుల దినోత్సవం కూడా గాంధీ గారిని అసాసినేట్ చేసిన రోజుని అమరవీరుల దినోత్సవం కింద మన దేశమంతా మార్టిస్ డే అని జరుపుకుంటాం మనం. వాళ్ళందరూ కూడా నివాళులు అర్పిస్తూ గాంధీ గారి ఉద్యమంలో గోరా గారు పార్టిసిపేట్ చేశారు. గోరా గారు, సరస్వతి గోరా గారు సంతానం, సమరం గారు, మేము మనవలము. మేము ఇక్కడే చదువుకున్నాం వాసవి విద్యాలయంలో. గాంధీ గారి సిద్ధాంతాలలో నడబడినటువంటి వాసవి విద్యాలయం, అట్లా మన వాసవి మహిళా మండలి. ఇవన్నీ ఏంటంటే మానవత్వంతో కూడుకోవడం. గాంధీ గారు చెప్పింది ఏంటి? నిరాడంబరత, మానవత్వము, కంపాషన్, ఎవరికైనా కష్టంలో ఉంటే ఆదుకోవడము. ఏం పెద్ద కార్యక్రమాలు కాదు, చిన్నవి. మనమే పెద్ద ఎత్తున మూమెంట్ లాగా ఏం చేయట్లేదు. పక్క మనిషి కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడము, సింపుల్గా ఉండము. ఎప్పుడైతే సింప్లిసిటీ ఉంటుందో పక్కవాడిని మనం ఎక్స్ప్లాయిట్ చేయము. ఎప్పుడైతే మనకి బాగా ఆశ పెరిగినప్పుడే, దురాశ ఉన్నప్పుడే మన వాళ్ళని పక్క వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తాం. నాన్ ఎక్స్ప్లాయిటేషన్. నేను గాంధీ గారి దగ్గర నేర్చుకున్నవి అంటే ఈ మా జీవిత విధానం కూడా ఇక్కడ గోరా గారి దగ్గర అన్ని సాంఘికంగా, ఆర్థికంగా అన్ని విధానాల్లో కూడా గోరా గారు పాటించారు. సో మనం అందరం కలిసి ఈ కార్యక్రమాలు ఇవాళ నిర్వహించినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటాను. అందరికీ జయంసా. ఒక్కటే ఇవాళ మనం నేర్చుకోవాల్సింది, ఇవాళ నుంచి పాటిద్దాం అనుకున్నది గాంధీ గారు చెప్పిన అనేకమైనటువంటి సిద్ధాంతాలు. అబద్ధం చెప్పకుండా ఎప్పుడు నిజమే మాట్లాడటం, అదొక్కటే పాటిద్దాం. పోనీ అబద్ధం చెప్పద్దు, నిజమే చెబుదాం. క్లాసుకి నన్ను ఎందుకు రాలేదమ్మా అంటే జ్వరం రాకపోయినా జ్వరం వచ్చిందని చెప్పకండి. ఏ పని ఉందో చెప్పండి. అమ్మ కుదరలేదు, నిన్న రాలేదు. అబద్ధం చెప్పద్దు ఇవాళ నుంచి, అదొక్కటి పాటిద్దాం. అందరూ కూడా పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. నేను ఆ విషయాల్లోకి వెళ్ళలేదు. నేను డెర్మటాలజిస్ట్ని కాబట్టి నాకు ఇవాళ గాంధీ గారి జయంతితో పాటుగా, అమరవీరుల వర్ధంతితో పాటుగా అమరవీరులందరినీ తలుచుకుంటూ ఇవాళ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా ఉంది. అది లెప్రసీ డే, లెప్రసీ ప్రివెన్షన్ డే. అంటే కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం. ఉత్సవం అన్నం యాక్చువల్గా దినం. ఓకే, అందుకని ఇవాళ కుష్టు వ్యాధి అనేది తగ్గిపోయింది అని మనం అనుకుంటూ ఉన్నా కూడా మాకు ఇంకా ఇప్పుడు రీసెంట్గా కుష్టు వ్యాధి అనేది పెరుగుతూ ఉంది.
అందుకని మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఎవరికైనా చిన్న తెల్ల మచ్చ వచ్చినా, చేతులు నరాల నొప్పి వచ్చినా, లేదా కొంచెం వంకర పోయినట్టుగా చేతులు అయినా వెంటనే అది కుష్టు వ్యాధి అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. తగ్గిన వ్యాధులు వలన కూడా రావచ్చు. సో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. వెళ్తే కనుక మీకు వెంటనే దానికి ట్రీట్మెంట్ ఉంది. గవర్నమెంట్ తరఫున మీరు పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు 6 నుంచి 9 నెలలు ట్రీట్మెంట్ ఫ్రీగా మీకు ఇస్తారు. అది చాలా మంచి మందులు. కొన్ని మందులు బయట దొరకటం లేదు మాకు. మేము ప్రైవేట్ ప్రాక్టీస్లో ఇద్దామన్నా కూడా మాకు మందులు దొరకటం లేదు. సో కానీ గవర్నమెంట్ సప్లై ఉంది. మనకి పైసా ఖర్చు లేకుండా లెప్రసీ వ్యాధి, కుష్టు వ్యాధిని తగ్గించుకోవచ్చు గవర్నమెంట్ హాస్పిటల్లోను. అలాగే కాళ్ళకి చేతులకి పుండ్లు పడేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కనుక, పెద్ద హాస్పిటల్కి, కొత్త గవర్నమెంట్ హాస్పిటల్కి చెప్పులు అవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వలేరు, కానీ కొంత తక్కువ ఖరీదులో వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో అందుకని మీరందరూ కూడా ఇవన్నీ అవైల్ చేసుకోండి. ఇవాళ నుంచి అబద్ధం చెప్పద్దు, నిజమే చెబుదాము. ఒకసారి వాళ్ళకి చెప్పినందుకు కోపం వచ్చినా పర్వాలేదు, నేను నిజం చెప్పాను అనేటువంటి సంతృప్తి మనకు ఉంటుంది. అందుకని ఇవాళ నుంచి తక్కినవన్నీ పెద్ద పెద్దవి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీరు నిజం చెప్పడం మొదలు పెడితే అన్నీ బాగానే మీకే అలవాటు అయిపోతుంది. అంటే మీరు సత్యం అనేది ఎప్పుడైతే చెప్తామో మనం అన్ని మన జీవితం అంతా కూడా సెట్ అయిపోతూ ఉంటుంది. అందుకని 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు కాదు, 100 అబద్ధాలు ఆడితే పెళ్ళిళ్ళు విడాకులు అయిపోతున్నాయి. అందుకని అందరూ సత్యమే చెప్పండి. ఇవాళ నుంచి కూడా మేము అబద్ధం చెప్పము అని ఒకటి. తర్వాత లెప్రసీ వ్యాధి మళ్ళీ మన మధ్యలో పెరుగుతోంది అన్న విషయం ఒక్కటే మీ అందరికీ గుర్తు చేయదలుచుకున్నాను. అందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సత్యం పలుకుతూ గాంధీ గారు చెప్పిన మార్గంలో నడుద్దాం. థ్యాంక్ యూ.